హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం వైన్ విలే అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఈ మూవీని 1920s జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీశారు. మూవీ కూడా చాలా ఎంగేజింగ్గా ఉంటుంది, సో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఓపెన్ చేస్తే మిస్సీ అనే అమ్మాయి హైవేలో వెళ్తుంటుంది. అదే హైవేలో తన కార్ బ్రేక్ డౌన్ అయిపోవడం వల్ల జో దాన్ని చెక్ చేస్తుంటాడు. మిస్సీ అతన్ని చూసి టెంప్ట్ అయ్యి, సరే నేను నిన్ను నీ ప్లేస్లో డ్రాప్ చేస్తాను, కార్ ఎక్కుని అంటుంది. ఇక జో కూడా కార్ ఎక్కడంతో ఇద్దరు అక్కడి నుంచి విన్యార్డ్ దగ్గరికి వస్తారు. ఆల్రెడీ ఆ అమ్మాయి జోని చూసి టెంప్ట్ అయింది కదా, సో ఇద్దరు కిస్ చేసుకుంటారు. అండ్ మిస్సీ రూమ్లోకి వెళ్దామని జోకి సిగ్నల్ ఇస్తుంది. జో ఆమెని తన వైన్ ఫ్యాక్టరీలోకి తీసుకెళ్తాడు. కట్ చేస్తే తనని ఒక క్రాస్కి కట్టేసి చిత్రహింసలు పెడతాడు. ఆమె భయంతో చాలా గట్టిగా అరుస్తుంటుంది. అప్పుడు అక్కడికి ఎవరో వచ్చి ఆమెను పొడిచి చంపేస్తారు. నెక్స్ట్ సీన్లో టెస్ తన కొడుకైన వాల్టర్తో విన్యార్డ్ దగ్గరికి బయలుదేరుతుంది. టెస్ ఫాదర్ ఆమెని చిన్నతనంలో చిత్రహింసలు పెట్టడం వల్ల తను టీనేజ్కి వచ్చిన తర్వాత ఆమె ఇంట్లో నుంచి పారిపోతుంది. ప్రజెంట్ జో ఉంటున్న విన్యార్డ్కి ఓనర్ టెస్ ఫాదరే. ప్రస్తుతం ఆయన చనిపోయి ఉంటాడు. అండ్ టెస్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా అంత బాగుండదు. అందువల్ల టెస్ ఆ విన్యార్డ్ని అమ్మేయాలనే ఉద్దేశంతో అక్కడికి వస్తుంది. టెస్ అత్తయ్య మార్గరెట్ ఆమెను హ్యాపీగా పలకరిస్తుంది. ఆమె టెస్కి జోని పరిచయం చేసి ఇతన్ని మీ నాన్న నేను అడాప్ట్ చేసుకున్నామని చెప్తుంది. టెస్ ఇంట్లోకి వెళ్ళగానే ఆమెకి తన చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. ఆమెని తన ఫాదర్ ఫిజికల్గా చాలా అబ్యూస్ చేసి ఉంటాడు. తనకు అవన్నీ గుర్తొచ్చి చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. ఆ రోజు సాయంత్రం టెస్ లాయర్ ఇంటికి వచ్చి, ఈ ప్రాపర్టీ మొత్తాన్ని మీ నాన్నగారు నీ ఒక్కదానికే రాశారు, నువ్వు ఇదంతా ఉంచుకోవచ్చు, లేదంటే మార్గరెట్కైనా రాసియొచ్చు, లేదంటే అమ్ముకోవచ్చు, అంతా నీ ఇష్టమని చెప్తుంది. టెస్కి ఆ ప్లేస్లో బ్యాడ్ మెమరీస్ తప్ప గుర్తుంచుకునేంత గుడ్ మెమరీస్ ఏమీ లేవు. అందువల్ల తను ఆ ప్లేస్ మొత్తం అమ్మేసి సిటీలో తన కొడుకు వాల్టర్కి ఒక మంచి హౌస్ కొనియాలని అనుకుంటుంది. ఆ ప్లేస్ మొత్తం తన బ్రదర్ టెస్కే రాసి ఇచ్చాడని మార్గరెట్కి తెలిసి, మా అన్న నన్ను ఇంత మోసం చేస్తాడా అని అనుకుంటుంది. ఎందుకంటే టెస్ ఇంట్లో నుంచి పారిపోయిన తర్వాత ఆమె తన అన్నని ఆ ప్లేస్ అంతటినీ చూసుకుంటుంది. తను వెంటనే జో దగ్గరికి వెళ్ళి, ఇన్ని రోజులు మనం ఈ ప్లేస్ అంతటినీ రక్షిస్తే మనకి అట్లీస్ట్ కొంచెం షేర్ కూడా రాయలేదు, టెస్ ఈ ప్లేస్ మొత్తాన్ని అమ్మేయాలనుకుంటుందని జోకి చెప్తూ ఫ్రస్ట్రేట్ అవుతుంది. అప్పుడు జో ఆమెతో, టెస్ ఇప్పుడే కదా వచ్చింది, తనకి కొంచెం టైం ఇద్దాం, తన ఆలోచన మార్చుకుని ఇక్కడే ఉండొచ్చేమోలే అని చెప్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం టెస్ వాల్టర్ని జో దగ్గరికి తీసుకెళ్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం అదే ప్లేస్లో టెస్ మదర్ అక్కడికి వెళ్ళగానే టెస్కి అది గుర్తొచ్చి చాలా బాధపడుతుంది. టెస్ జోతో, నువ్వు వాల్టర్ని చూస్తుండు, నేను మార్గరెట్ దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పి అక్కడి నుంచి మార్గరెట్ దగ్గరికి వెళ్తుంది. ఆమె మార్గరెట్ని ఇంటి పేపర్స్ ఎక్కడున్నాయని అడగడంతో పక్కనే మెయిల్ బాక్స్ దగ్గర ఉన్నాయి చూడమని చెప్తుంది. టెస్ ఆ పేపర్స్ అన్నిటినీ చెక్ చేస్తుంది. ఆ తర్వాత ఆమె కీస్ని తీసుకుని ఆ ప్లేస్ అంతా చెక్ చేయడానికి బయలుదేరుతుంది. అదే సమయంలో టౌన్ షెరీఫ్ జాన్ అక్కడికి వస్తాడు. జాన్ మార్గరెట్ దగ్గరికి వెళ్ళి మిస్సీ ఫోటోని చూపించి, ఈ అమ్మాయి కనిపించట్లేదు, లాస్ట్గా ఈ అమ్మాయి మీ ఏరియాకే వచ్చినట్టు తెలిసింది, మీరేమైనా ఈ అమ్మాయిని చూశారా అని అడుగుతాడు. దానికి మార్గరెట్, నేను ఆ అమ్మాయిని చూడలేదని చెప్తుంది. సరే, ఒకవేళ జో ఏమైనా చూసుండొచ్చేమో అని జాన్ జో దగ్గరికి వచ్చి మిస్సీ గురించి అడుగుతాడు. కానీ జో నేను తనని చూడలేదని అబద్ధం చెప్తాడు. ఇక జాన్ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుండగా తన టెస్ని చూస్తాడు. జాన్ అండ్ టెస్ చిన్నప్పుడు క్లాస్మేట్స్ అన్నమాట. జాన్ టెస్ని గుర్తుపట్టి పలకరిస్తాడు. జాన్ టెస్తో మాట్లాడుతూ ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే ఇద్దరం డిన్నర్కి వెళ్దామని అడుగుతాడు. అప్పుడు టెస్ నవ్వి సర్లే చూద్దామని ఆన్సర్ ఇస్తుంది. కట్ చేస్తే కాసేపు అయిన తర్వాత జో టెస్ అండ్ వాల్టర్ని తీసుకెళ్లి తను గ్రేప్స్ నుండి వైన్ ఎలా తయారు చేస్తాడో చూపిస్తుంటాడు. అప్పుడు వాల్టర్ మిషన్కి ఉన్న బ్లడ్ మార్కలు చూసి అది బ్లడ్డే కదా అని అంటాడు. కానీ జో మాత్రం అది బ్లడ్ కాదు, జస్ట్ గ్రేప్కి సంబంధించిన మరకలు అని టాపిక్ మార్చేస్తాడు. కట్ చేస్తే నలుగురు ఫ్రెండ్స్ అక్కడికి వస్తారు. వాళ్ళలో రోజర్ అనే అబ్బాయి ఉంటాడు. బట్ వాడు అబ్బాయి కాదు, తను గే అనమాట. అతను జోని చూసి టెంప్ట్ అయ్యి, నాకు మీ వైన్ ఫ్యాక్టరీ చూపిస్తావా అని అడుగుతాడు. జో కూడా దానికి ఒప్పుకుంటాడు. ఇక ఆ అమ్మాయిలు రోజర్ని అక్కడే వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు. జో ఫ్యాక్టరీ అంతా చూపిస్తుండగా రోజర్ జోకి మసాజ్ చేస్తూ టెంప్ట్ చేయాలని చూస్తాడు. అండ్ జోని కిస్ కూడా చేస్తాడు. నేనేంటి అబ్బాయితోటి రొమాన్స్ చేస్తున్నానని జో వాడిని పక్కకు తోసేస్తాడు. బట్ చంపడానికి మరొకడు దొరికాడు కదా అని అనుకున్నాడో ఏమో గానీ ఇంతకుముందు మిస్సీని ఎక్కడైతే చంపారో వాడిని కూడా అక్కడికి తీసుకెళ్తాడు. ఇక రోజర్ జోతో రొమాన్స్ చేస్తుండగా ఆ టైంలో జోకి చిన్నప్పుడు మార్గరెట్ తనని అబ్యూస్ చేసిన మెమరీస్ గుర్తొస్తాయి. సింపుల్గా చెప్పాలంటే మార్గరెట్ తన ఫిజికల్ నీడ్స్ కోసం జోని యూజ్ చేసుకుంటుంది. దానివల్ల జో మైండ్ బాగా డిస్టర్బ్ అవుతుంది. ఇక జో ఆ కోపాన్ని రోజర్పై చూపించి రోజర్ని బాగా కొట్టడంతో వాడు అన్కాన్షియస్గా పడిపోతాడు. జో ఆ మెమరీస్ నుంచి బయటకు వచ్చి, అరే ఏంటి నేను వీన్ని ఇలా కొట్టేశానని భయపడతాడు. వెంటనే అక్కడి నుంచి బయటకు వెళ్ళి బ్లడ్ అంతటినీ క్లీన్ చేసుకుంటాడు. ఆ తరువాత మార్గరెట్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. ఇక ఇద్దరు రోజర్ దగ్గరికి వెళ్తారు.
మిస్సీని ఎలాగైతే కట్టేశారో రోజర్ని కూడా అలానే కట్టేస్తారు. మార్గరెట్ జోని అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పి మిస్సీని ఎలాగైతే చంపిందో రోజర్ని కూడా అంతే చంపేస్తుంది. వీళ్ళు మిస్సీ అండ్ రోజర్నే కాదు, ఇంతకుముందు ఇలా చాలామందినే చంపేసి ఉంటారు. ఆ టైంలో రోజర్ అరిచిన అరుపులు వాల్టర్కి వినిపించి వాడికి భయం వేసి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి నాకేవో శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్తాడు. దానికి ఆమె ఏదైనా పీడకలై ఉంటుందిలే, నువ్వు పడుకో అని చెప్తుంది. మార్గరెట్ బయటకు వచ్చి వాడి కథ ముగిసిపోయింది, వాడి బాడీని డిస్పోజ్ చేసేయని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జో వాడి బాడీని ముక్కలు ముక్కలుగా కట్ చేసి దాన్ని తీసుకెళ్లి మిషన్లో వేస్తాడు. దాంతో వాడి బాడీ మొత్తం పల్పులాగా మారిపోతుంది. ఇక జో దాన్ని తీసుకెళ్లి ఒకచోట గుంత తీసి కప్పెట్టేస్తాడు. తర్వాత ఒక్క ప్లేస్లో కూడా బ్లడ్ మరకలు లేకుండా మొత్తాన్ని క్లీన్ చేసేస్తాడు. నెక్స్ట్ సీన్లో రోజర్ ఫ్రెండ్స్ అతను మిస్ అయ్యాడని కంప్లైంట్ ఇస్తారు అండ్ లాస్ట్గా అతన్ని విన్యార్డ్ దగ్గరే వదిలిపెట్టామని చెప్తారు. రోజర్ మిస్సింగ్ కేసు పని మీద జాన్ విన్యార్డ్ దగ్గరికి వస్తాడు. జాన్ టెస్కి రోజర్ ఫోటోని చూపించి ఇతన్ని చూసావా అని అడుగుతాడు. అప్పుడు టెస్ నేను చూడలేదని చెప్పి కుదిరితే ఈ రోజు రాత్రికి డిన్నర్కి ఇంటికి రమ్మని చెప్తుంది. ఇక జాన్ అక్కడి నుంచి జో వ్యాన్ దగ్గరికి వెళ్ళి అతన్ని బయటికి రమ్మని పిలుస్తాడు. అదే సమయంలో మార్గరెట్ అక్కడికి రావడంతో జాన్ రోజర్ ఫోటోని చూపించి ఇతన్నేమైనా చూశారా అని అడుగుతాడు. కానీ ఆమె నేను చూడలేదని చెప్తుంది. జోని కూడా బయటకు పిలిచి రోజర్ని అతని ఫ్రెండ్స్ ఇక్కడే డ్రాప్ చేశారంట, నువ్వు అతన్నేమైనా చూసావా అని అడుగుతాడు. కానీ జో మాత్రం నేను చూడలేదని చెప్తాడు. రోజర్ ఫ్రెండ్స్ ఏమో మేము అతన్ని విన్యార్డ్ దగ్గరే వదిలిపెట్టామని చెప్తారు. కానీ వీళ్ళేమో అసలు అతన్ని చూడలేదని అంటున్నారు. ఇదేదో తేడాగా ఉందని జాన్కి మార్గరెట్ అండ్ జోయి మీద డౌట్ వస్తుంది. కట్ చేస్తే జాన్ ఆ రోజు రాత్రి డిన్నర్కి టెస్ దగ్గరికి వస్తాడు. వాళ్ళిద్దరూ డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉండగా జాన్ టెస్ని అసలు నువ్వు ఇంట్లో నుంచి ఎందుకు పారిపోయావని అడుగుతాడు. అప్పుడు టెస్ జాన్తో మా నాన్న అంత మంచోడేం కాదు, చాలా చెడ్డవాడు అని అతని ఫాదర్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు స్టోరీ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది. టెస్ ఫాదర్ ఆమెను ఫిజికల్గా చాలా ఇబ్బంది పెడతాడు. లిటరల్గా చెప్పాలంటే ఆమెను ఫిజికల్గా యూజ్ చేసుకుంటాడనమాట. తన ఫాదర్ చేసే ఆకృత్యాలను భరించలేక టెస్ ఒకరోజు తన అమ్మకి నిజం చెప్పేస్తుంది. వాళ్ళమ్మకి చెప్పినా పెద్ద యూజ్ ఏముండదు. టెస్ ఫాదర్ టెస్ మదర్ని బాగా కొడతాడు. సో టెస్ కానీ వాళ్ళమ్మ కానీ అతన్ని ఏం చేయలేకపోతారు. టెస్ తన ఫాదర్ వల్ల ప్రెగ్నెంట్ అవుతుంది. ఈ దారుణాలన్నీ చూడలేక టెస్ మదర్ కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత టెస్ ఒక బాబుకి జన్మనిస్తుంది. కానీ టెస్ అత్తయ్య మార్గరెట్ ఆ బాబుని తీసుకెళ్లి ఒకచోట పాతేస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి టెస్ ఇంటి నుంచి పారిపోతుంది. ఇదంతా విన్న జాన్ కాస్త షాక్ అయ్యి టెస్ని ఓదార్చడం కోసం ఒక పాట పాడుతూ ఆమెతో డ్యాన్స్ వేస్తాడు. ఆ తర్వాత తను అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలన్నింటినీ ఒకవైపు నుండి జో, మరోవైపు నుండి మార్గరెట్ వింటూనే ఉంటారు. టెస్ ఫాదర్ తన చెల్లెలైన మార్గరెట్ని కూడా వదిలిపెట్టడు. వాడు ఆమెను కూడా ఫిజికల్గా చాలా అబ్యూస్ చేసి ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు జో టెస్కి ఫ్యాక్టరీని చూపిద్దామని తీసుకెళ్తాడు. అప్పుడు తను రెడీ చేసిన వైన్ని తాగమని కొంచెం తనకిస్తాడు. ఆ సమయంలో జో టెస్ని కిస్ చేస్తాడు. వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటుండగా వాల్టర్ ఆ రూమ్లోకి వస్తాడు. తన మదర్ని అలా చూడడంతో వాల్టర్కి చాలా కోపం వచ్చి వాడు ఆమె మీద అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే టెస్ కూడా వాల్టర్ వెనకే వెళ్తుంది. జోకి బాగా కోపం వచ్చేసి అక్కడున్న వైన్ బాస్కెట్ని పగలగొట్టి వెంటనే అక్కడి నుంచి కారెక్కి ఎక్కడికో వెళ్ళిపోతాడు. టెస్ వాల్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇలా జరగదని సారీ చెప్తుంది. కానీ వాల్టర్కి మాత్రం ఆ కోపం అలానే ఉండి నాకు ఇక్కడ అసలు ఉండాలనిపించట్లేదు, మనం తొందరగా ఇంటికి వెళ్ళిపోదామని అంటాడు. దానికి టెస్ ఈ ప్లేస్ అమ్మేసిన తర్వాత మనం వెంటనే వెళ్ళిపోదాంలే అని అంటది. అదే సమయంలో మార్గరెట్ అక్కడికి వచ్చి నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోబోతున్నాను, మీకు కుదిరితే ఈరోజు నాతో లాస్ట్ డిన్నర్ చేయండి అని నైట్ డిన్నర్కి ఇన్వైట్ చేస్తుంది. కట్ చేస్తే రోజర్ ఫ్రెండ్ జాన్కి ఫోన్ చేసి రోజర్ని కనిపెట్టారా అని అడుగుతుంది. దానికి జాన్ నేను ఇంకా కనిపెట్టలేదు, వెతుకుతున్నానని చెప్తాడు. దానికి ఆమె నేను రోజర్ని విన్యార్డ్ దగ్గరే వదిలిపెట్టాను, అతను జోతో ఫ్యాక్టరీని చూడడానికి లోపలికి వెళ్ళాడు అని చెప్తుంది. అది విన్న తర్వాత జాన్కి జో మీద అనుమానం వచ్చి విన్యార్డ్ దగ్గరికి బయలుదేరతాడు. ఆ రోజు రాత్రి మార్గరెట్, టెస్ అండ్ వాల్టర్ ముగ్గురు డిన్నర్ చేస్తుంటారు. బట్ ఆ ఫుడ్ తిన్న తర్వాత వాల్టర్ అండ్ టెస్ కళ్ళు తిరిగి పడిపోతారు. ఎందుకంటే మార్గరెట్ ఆ ఫుడ్లో మత్తుమంది కలిపి ఉంటుంది. ఆ తర్వాత మార్గరెట్ వాల్టర్ని ఒక రూమ్లోకి తీసుకెళ్లి వాడిని అక్కడ పెట్టేస్తుంది. టెస్ అరవకుండా ఉండాలని ఆమె నోటిని కట్టేసి ఆమెను ఫ్యాక్టరీలోకి తీసుకెళ్తుంది. వీళ్ళిద్దరిని కానీ చంపేస్తే ఆ ప్రాపర్టీ మొత్తం తనదే అవుతుంది కదా, అందుకే మార్గరెట్ ఇలా చేస్తుంది. కాసేపు అయిన తర్వాత టెస్ మెలకువలోకి వస్తుంది. మార్గరెట్ టెస్ దగ్గరికి వెళ్ళి నువ్వు మీ నాన్నని వదిలేసి నీ లైఫ్ నువ్వు చూసుకున్నావు, ఆ తర్వాత మీ నాన్నని ఈ ప్లేస్ మొత్తాన్ని నేనే ఇన్ని సంవత్సరాలు కాపాడుతూ వచ్చాను, నువ్వు ఇప్పుడు సడన్గా వచ్చి నీకు డబ్బులు అవసరమయ్యాయని ఈ ప్రాపర్టీ మొత్తం అమ్మేయాలని చూస్తుంటే నేను సైలెంట్గా ఉండాలా? ఈ ప్రాపర్టీ మొత్తం నా పేరు మీద రాయి, లేకపోతే వాల్టర్ని చంపేస్తానని బెదిరిస్తుంది. అదే సమయంలో జాన్ విన్యార్డ్ దగ్గరికి వస్తాడు. జాన్ వచ్చే సమయానికి జో కూడా ఇంటి దగ్గరికి వస్తాడు.
అండ్ జాన్కి విన్యార్డ్ దగ్గర మిస్సీ యొక్క కారు కనిపిస్తుంది. సో మిస్సీని చూడలేదని జో నాకు అబద్ధం చెప్పాడని జాన్కి అర్థమవుతుంది. ఇక జాన్ ఆ ప్లేస్ అంతా వెతుకుతుండగా ఎవరో అరుస్తున్న శబ్దాలు వినిపిస్తాయి. జాన్ ఆ సౌండ్స్ వస్తున్న వైపు వెళ్ళగా వాల్టర్ని క్రాస్ వుడ్కి కట్టేసి ఉంటారు. జాన్ వాల్టర్ని విడిపించి అక్కడి నుంచి బయటకు తీసుకుని వస్తాడు. మరోవైపు మార్గరెట్ టెస్తో మాట్లాడుతూ, చిన్నప్పుడు నీకు పుట్టిన బాబున్నాడు కదా, వాణ్ణి నేను చంపేశాను అనుకున్నావా? నేను వాణ్ణి చంపలేదు. మీ నాన్న వాణ్ణి చంపాలి అనుకున్నాడు, కానీ నేను వాణ్ణి జాగ్రత్తగా పెంచాను. మీ నాన్న జోని అడాప్ట్ చేసుకున్నాడు అని చెప్పాను కదా, వాడే నీకు మీ నాన్నకి పుట్టిన కొడుకు అని చెప్తుంది. జో తన కొడుకని తెలిసి టెస్ షాక్ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు వైన్ ఫ్యాక్టరీలో వాణ్ణి కిస్ చేస్తుంది కదా, నా కొడుకుని నేనే కిస్ చేశానా అని కొంచెం షాక్ అవుతుందన్నమాట. మరోవైపు జాన్ వాల్టర్ని తీసుకుని వెళ్ళిపోతుండగా జో అక్కడికి వస్తాడు. ఇక జాన్కి జోకి మధ్యన పెద్ద ఫైట్ జరుగుతుంది. ఇద్దరూ బాగా కొట్టుకుంటారు, కానీ జో మాత్రం జాన్ని పొడిచి చంపేస్తాడు. ఆ ఫైట్లో జోకి కూడా బాగా గాయాలవడంతో అతను కూడా కింద పడిపోతాడు. ఇదే కరెక్ట్ టైం అని వాల్టర్ మెల్లగా ఫ్యాక్టరీలోకి వెళ్ళి తన మదర్ కట్లన్నీ విప్పేస్తాడు. బట్ మార్గరెట్ వాడిని చూసేసి పట్టుకుంటుంది. అదే సమయంలో టెస్ ఆమె మీద పడి ఒక రాయితో ఆమెను కొట్టి చంపేస్తుంది. ఈలోపు జోకి మెలకువ వచ్చి అక్కడికి వస్తాడు. చనిపోయిన మార్గరెట్ని చూసి జోకి బాగా కోపం వచ్చి టెస్ని చంపేయాలని చూస్తాడు. అప్పుడు వాల్టర్ జో పాకెట్లో ఉన్న గ్రేప్ కట్టర్తో జో గొంతు మీద గుచ్చడంతో అతను చనిపోతాడు. ఇక టెస్ అండ్ వాల్టర్ ఆ ప్లేస్ నుండి వెళ్ళిపోతారు. ఇక్కడితో ఈ మూవీ అయిపోయింది గైస్. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూశారంటే మీరు ఈ వీడియో వల్ల కాస్తన్నా ఎంటర్టైన్ అయ్యారని మేము ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూసిన వాళ్ళు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు మన వీడియోని లైక్ చేయడం వల్ల యూట్యూబ్ మన వీడియోని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. సో ఖచ్చితంగా వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూడండి. మీ కంటెంట్ కానీ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.